అందరికీ నమస్తే. వెల్కమ్ టు DD9 వార్త. నేను మీ భాను చిన్నగల్ల. నా వెనుక ఒకటి రాసిన నేను. రాజీనామాకు సిద్ధమైన ఎమ్మెల్యే కడియం శ్రీహరి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, గంట క్రితం ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. పూర్తి స్థాయిలో మాట్లాడే ప్రయత్నం చేసిండు. అసలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఎందుకు పోయినా, లేకపోతే విధేయత ఎందుకు చూపుతున్నా కాంగ్రెస్కు, లేకపోతే కాంగ్రెస్తో కలిసి ఎందుకు పనిచేస్తున్నా, నేను ఎందుకు పోయినా కాంగ్రెస్లోకి అనేది ఎక్కడ స్పష్టంగా చెప్తలేడు. కానీ కలిసి పనిచేస్తున్నా, విధేయత చూపుతున్నా అనేది మాత్రం చెప్తున్నాడు. అసలు ఎందుకు విధేయత చూపుతున్నా, ఎందుకు కలిసి పనిచేస్తున్నా అనే దానికి వివరంగా వివరించే ప్రయత్నం చేసిండు. నేను పిన్ టు పిన్ చెప్పే ప్రయత్నం చేస్తా. ఒక 5 to 6 minutes కంప్లీట్ చేస్తా. ఒకటే ఏం చెప్తున్నాడు అంటే, గత 15 ఏళ్ల క్రితం నుంచి అక్కడ అసలు అభివృద్ధి లేదు, కుంటుపడ్డది. గతంలో రాజయ్య ఎమ్మెల్యేగా ఉన్నాడు కానీ ఏమీ చేయలేదు. ఆయనను తొలగించిన తర్వాత నన్ను డిప్యూటీ సీఎం చేసిండు కేసీఆర్. కానీ స్టేషన్ గన్పూర్ పోనీయలేదు నన్ను, అక్కడ ప్రజలను కలవనీయలేదు నన్ను, అక్కడ ప్రజల్లో తిరగనీయలేదు నన్ను. కేవలం దళితునికి డిప్యూటీ సీఎం ఇవ్వాలి కాబట్టి ఇచ్చిండు, హైదరాబాద్లో కూర్చోబెట్టిండు తప్ప నన్ను అక్కడ అసలు పోనీయలేదు, అసలు తిరగనీయలేదు, ప్రజల్లో కలవనీయలేదు. అందులో భాగంగా అక్కడ అభివృద్ధి పూర్తి స్థాయిలో దెబ్బతిన్నది. అక్కడ వాటర్ అనుకోండి, రోడ్లు అనుకోండి, అక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. రాజయ్య గెలిచిండు, హైదరాబాద్లో ఉన్నాడు తప్ప ఆయన పెద్దగా ఒరగబెట్టింది ఏం లేదు. కాబట్టి ఇప్పుడు మొన్న బీఆర్ఎస్ వస్తుంది అనుకున్నా, రాలేదు. కాబట్టి అక్కడ 15 ఏళ్ల క్రితం నుంచి జరగని అభివృద్ధి ఇప్పుడు జరిగి చూపించాలి, జరపాలి. మనం ఎమ్మెల్యే గెలిచినాం, మాట ఇచ్చినాం, నా మీద నమ్మకంతో ఓట్లు వేసిండ్రు, నేను అదే చెప్పి గెలిచిన. కాబట్టి వాళ్ళకు అభివృద్ధి చేసి చూపించాలి. కాబట్టి కాంగ్రెస్లో నేను చేరలేదు కానీ విధేయత చూపుతున్నా, కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉంటున్నా నేను తప్ప నేను ఎక్కడ చేరలేదు అనే ప్రయత్నం చేస్తున్నాడు. చెప్పిండు అదే ప్రెస్ మీట్లో కూడా. అంటే కేవలం ఒకటే ఏం చెప్తున్నాడు అంటే, కడియం శ్రీహరి ఒకటి కాదు 2-3 మాటలు చెప్పబట్టి. ఇప్పుడేమో ప్రెస్ మీట్లో నేను కేవలం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్కు విధేయత చూపినా, లేకపోతే కాంగ్రెస్ పక్కన ఉండి పనిచేస్తున్నా అన్నాడు. గతంలో ఏమన్నాడు, లిక్కర్ స్కామ్లో కవిత జైలుకు పోయినందుకే ఆ పార్టీ పర్వంత పోయింది, ఆ పార్టీలో నాకు ఉండబుద్ధి కాలేదు, అందుకే నేను కాంగ్రెస్లోకి పోయినా, లేకపోతే కాంగ్రెస్కు విధేయత చూపినా అని చెప్పిండు. గతంలో ఏం చెప్పిండు, అసలు బీఆర్ఎస్ అంటేనే అవినీతి పార్టీ, అది కుటుంబ పార్టీ, దోసుక తిన్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో అని రకరకాలుగా విమర్శలు చేసి, నేను అందుకే కాంగ్రెస్ పార్టీకి విధేయత చూపుతున్నా, కాంగ్రెస్ పార్టీలో వెళ్ళడానికి ప్రయత్నం చేసిన అనే మాటలు కూడా గతంలో చెప్పిండు. అంటే ఒక్క మాట మీద ఉంటలేడు, 2-3 మాటలు చెప్పిండు. ఇట్లా ఇప్పుడు ప్రెస్ మీట్లో కూడా ఇదే చెప్తున్నాడు. కేవలం అభివృద్ధి కోసమే నేను రేవంత్ రెడ్డిని కలిసిన, అంతనే కానీ నేను ఎక్కడ పార్టీలో చేరలేదని చెప్తున్నాడు. కానీ ఆయన చెప్పిన దానిలో వాస్తవం లేదు. వాళ్ళ బిడ్డకి టికెట్ ఇప్పించుకున్నాడు, ఎంపీ టికెట్, బాజాబ్తో పోయి కాంగ్రెస్ కండు వేసుకొని ప్రచారం చేసిండు. కాబట్టి ఆయన తప్పించుకునే పరిస్థితి లేదు. అంటే వాస్తవంగా ఆయన ప్రెస్ మీట్లో నాకు ఏం కనిపించింది అంటే, విలేకరులు కూడా అడిగినారు, అసలు మీ రాహుల్ గాంధీ ఏమో అక్కడ పార్టీ వ్యతిరేకంగా, పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతున్నాడు, మరి నీవెందుకు పోయినావు, మీ పార్టీ అధినాయకత్వాన్ని ధిక్కరించినట్లు కాదని విలేకరు అడిగితే, ఎస్ తప్పే, వ్యక్తిగతంగా తప్పే, కానీ నా నియోజకవర్గ ప్రజల కోసం నేను వెళ్ళిన కాంగ్రెస్లోకి అని చెప్తున్నాడు. ఇంకో విలేకరు అడిగాడు, ఏంటి మరి మీరు ఏమైనా రాజీనామాకు సిద్ధం ఉన్నారా, మీపై వేటు పడే అవకాశాలు ఉన్నాయి, వేటు పడకముందుకే మీరు ఏమన్నా రాజీనామా చేస్తారా అంటే, ఎందుకు బాస్, మజా ఉండాలి కదా, అప్పుడే చెప్తే మజా ఉండదు కదా, ఒక మిరాకిల్ ఉండాలి కదా, మజా ఉండాలి కదా, ఉండొచ్చు అనే స్టైల్లో మాట్లాడుతున్నాడు. అంటే ఓ రకంగా సిద్ధమైనట్లే కనిపిస్తూ ఉంది. కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఇద్దరు రాజీనామాకు సిద్ధమైనట్లే కనిపిస్తుంది ఆయన వ్యాఖ్యల్లో. అందుకే నేను రాసిన, ఉత్తగా రాయలే. అంటే పూర్తి స్థాయిలో ప్రజలకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి, నియోజకవర్గ ప్రజలకు నేను ఎందుకు కాంగ్రెస్లోకి వెళ్ళినా, లేకపోతే కాంగ్రెస్కి ఎందుకు విధేయత చూపుతున్నా, రేవంత్ రెడ్డితో కలిసి ఎందుకు పనిచేస్తున్నా అని చెప్పడానికే నియోజకవర్గంలో ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే దీన్ని బట్టి నాకు ఏమర్థమవుతుందంటే, మానసికంగా సిద్ధమైపోయినారు. ఎస్, సిద్ధమైపోయినట్లే కనిపిస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నట్టే, 10 మంది ఎమ్మెల్యేలలో 8 మంది రాతపూర్వకంగా స్పీకర్కు పంపించిండ్రు, లేదు మేము బీఆర్ఎస్లో ఉన్నామని. కానీ 2 మాత్రమే పంపించలేదు. ఇంకా వాళ్ళు ఎవరు తెలుసా, కడియం శ్రీహరి, దానం నాగేందర్. వీళ్ళిద్దరిపై ఖచ్చితంగా వేటు పడే అవకాశాలు 100% ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. అందుకే వీళ్ళిద్దరూ ఖరాఖండిగా ఇక మనం ప్రజల్లోకి వెళ్ళాలి, మనం రాజీనామా చేయాలి, మళ్ళీ గెలవాలి అనేది ఒక సంకల్పంతో ఉన్నారంట. అందులో భాగంగానే
మన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్ కూడా జూబ్లీ హిల్స్ మీద గురి పెట్టినంట. ఖైరతాబాద్లో కాకుండా జూబ్లీ హిల్స్ మీద గురి పెట్టినంట. నేను ఇక్కడ పోటీ చేస్తా, రాజీనామా చేస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర పదే పదే చెప్తున్నాడంట. మహేష్ కుమార్ గౌడ్ దగ్గర కూడా పదే పదే చెప్తున్నాడంట. అంటే దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే ఇక తప్పించుకునే పరిస్థితి లేదు. ఓ రకంగా సీఎం రేవంత్ రెడ్డి ఓడిపోయినట్లే కనిపిస్తుంది ఈ ఫిరాయింపుల విషయంలో. తప్పే, రాజ్యాంగబద్ధంగా తప్పే. కానీ గతంలో కేసీఆర్ చాలామందిని చేర్చుకున్నాడు కానీ ఏం కాలేదు. కానీ రేవంత్ రెడ్డి ఏదో చేయబోతే ఏదో అయిపోయింది. ఇప్పుడు ఆయన మెడకే చుట్టుకున్నట్లు అయింది. అంటే రేవంత్ రెడ్డి మెడ మీద కత్తి వేలాడుతున్నట్లు పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ప్రధానంగా ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే ఆ ప్రెస్ మీట్ నేను పూర్తిగా వింటే నాకు ఒకటే అర్థమైంది ఏంటంటే రాజీనామాకు సిద్ధమైనట్లు కనిపిస్తూ ఉంది. అందుకే మీరు చూడండి, మన స్టేషన్ కాన్పూర్లో కూడా మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య పాదయాత్రలు చేస్తున్నాడు, తిరుగుతున్నాడు. పాటలు, కథలు, కేసీఆర్ పాటలు అవి ఇవి పెట్టుకొని జోరు మీద తిరుగుతున్నాడు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే జూబ్లీ హిల్సే కాదు, ఖైరతాబాదు, స్టేషన్ కాన్పూర్లో కూడా ఎన్నికలు రాబోతున్నాయి. మరి ఏమవుతుందో ఏం కథనో తెలియదు. కానీ రేవంత్ రెడ్డికి అయితే ఇది చాలా మైనస్గానే చెప్పుకోవాలి. అంటే ఒక రకంగా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఆయన కంట్రోల్గా చేసుకోలేకపోయింది. ఇంకా ఎంతోమందిని రప్పిస్తా బీఆర్ఎస్ నుంచి మొత్తం గుంజుకుంటా అన్నాడు. కానీ ఆయన సీటుకే ఇప్పుడు ఎసరపడేటట్టుంది. ఆ పరిస్థితి గట్లుంది. చూద్దాం ఏం జరుగుతుందో.